ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేర్చుతారు? రైతు భరోసా 15,000 రూపాయలు ఇవ్వాల్సిందే అంటూ తెలంగాణలో వరుసగా రైతు దీక్షలు చేపడుతోంది గులాబీ పార్టీ. షాబాద్ లో చేపట్టిన రైతు దీక్షలో పాల్గొన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే పార్టీ ముఖ్య నేతలంతా కూడా దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ అందుతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ రైతు దీక్షలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో ఇవాళ పార్టీ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసాగా ఇవ్వాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. కాసేపట్లో చేవెళ్ల నియోజకవర్గ షాబాద్ లో నిర్వహించే రైతు దీక్షకి హాజరు కాబోతున్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు అంతా పాల్గొనబోతున్నారు. మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, ఎన్ని గంటలకి దీక్ష మొదలు కాబోతోంది? కేటీఆర్ ఎప్పుడు చేరుకుంటారు? కేటీఆర్ ఆల్రెడీ నియర్ బై ఉన్నారు. కొద్దిసేపట్లో షాబాద్ చేరుకుంటారు. షాబాద్లో కొద్ది దూరం నుంచి భారీ ర్యాలీగా ఇక్కడ ఉన్నటువంటి సభాస్థలికి చేరుకుంటారు. షాబాద్ నగరంలో ఉన్నటువంటి సభాస్థలిలో కొద్దిసేపట్లోనే మహాధర్నా ప్రారంభం కానుంది. సంపూర్ణ రుణమాఫీ చేయాలి, 15,000 ఎప్పుడైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినటువంటి రైతు బంధును అమలు చేయాలి, 12,000 కాకుండా. అలాగే కొంతమంది రైతులను రైతు బంధు లిస్టులోంచి తీసేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అది కూడా చేయకూడదు. వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రతి రైతుకు రైతు బంధు ఇవ్వాలి, రైతులకు సంబంధించినటువంటి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలంటూ ఒక మహాధర్నా బీఆర్ఎస్ చేపట్టింది. మనతో పాటు పట్టుల కార్తిక్ రెడ్డి ఉన్నారు. ఒకవైపు రైతు పండుగలు జరుగుతున్నాయి, రైతు సంబరాలు చేయాలని గవర్నమెంట్ చెప్తుంది. ఇప్పటికే సంపూర్ణ రుణమాఫీ చేశామని చెప్తుంది. త్వరలోనే 12,000 చొప్పున రైతు బంధు ఇస్తామని భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అంటూ చెప్తున్నారు. మీరేమో నిరసనలు దిగుతున్నారు, ఏంటి? తెలంగాణ రైతాంగం గత సంవత్సరం నుంచి ఎన్ని విధాలుగా మోసపోవాలో అన్ని విధాలుగా మోసపోయింది. రైతు బంధుతో మోసమైంది, రుణమాఫీతో మోసమైంది, బోనస్ పేరుతో మోసమైంది. సంపూర్ణంగా తెలంగాణ ఉన్న రైతాంగాన్ని, రైతులని విశ్వాసాన్ని కోల్పోయేటట్టు చేసిన ఒక ఘనత కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈ సంవత్సరం కాలంలోనే 10 సంవత్సరాల నుంచి ఏదైతే మెరుగుపరిచామో మనం రైతు జీవితాలని, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు, ఈ సంవత్సరం కాలంలోనే సంపూర్ణంగా విశ్వాసాన్ని, ఏదైతే అభివృద్ధి చెందాడో రైతును దాన్ని సంపూర్ణంగా నాశనం చేసినాడు. ఇప్పుడే మీరు చెప్పినట్టు సంపూర్ణంగా రుణమాఫీ అయ్యిందనేది ఒక కళ. వీళ్ళు చేస్తున్నటువంటి రైతు పండగలు వాళ్ళ కార్యకర్తలతో వాళ్ళు శబాష్ అనిపించుకోవడం తప్ప దాంట్లో అసలు రైతులు ఎవరు లేకపోవడం. ఇప్పుడు కొత్తగా రైతు బంధుని ముందలు వేసుకొని, గుర్తుపెట్టుకోండి రాకేష్, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఏదో ఒక అబద్ధం చెప్పి, అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు 100 రోజుల్లోనే మేము రైతు బంధు 5,000, 7,500 చేస్తామని, రుణమాఫీ సంపూర్ణంగా 2 లక్షల రూపాయలు ఉన్న లోపల రుణమాఫీ చేస్తామని, బోనస్ ఇస్తామని 100 రోజుల లోపల అని చెప్పి అప్పుడు ఓట్లు వేయించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు 15 ఆగస్టు లోపల నేను ముమ్మాటికి రుణమాఫీ చేస్తాను, రైతు బంధు కూడా సంపూర్ణంగా వేస్తా అని చెప్పి అప్పుడు ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి ఊర్లలో కాంగ్రెస్ పార్టీ పోలేని పరిస్థితి ఉన్నది, ఓట్లు అడగలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడు కొత్తగా మళ్ళీ రైతు భరోసా డ్రామా పెట్టుకొని ముందరకు వస్తున్నారు. ఆ యొక్క డ్రామాని ప్రజలు గుర్తించాలని తెలియజేస్తూ, మళ్ళొకసారి మోసపోతే మాత్రం 4 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ వాళ్ళు దొరకరు. అంటే సబ్ కమిటీ వేసింది రైతు బంధు మీద. సబ్ కమిటీ రిపోర్ట్ ఇప్పుడే నిన్న మొన్న సబ్మిట్ చేశారు. అసలు బయటకు రాలేదు, రూల్స్ అండ్ ఫ్రేమ్స్ ఏముంటాయో తెలియలేదు. ఇప్పుడే మీరు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు అనేది కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రశ్న. మేము ఇచ్చి తీరుతాం 12,000 ఖచ్చితంగా. అన్కండిషనల్గా ఏ విధంగా అయితే కేసీఆర్ గారు రూపొందించిన రైతు బంధుని, అగ్రికల్చర్ చేసే ప్రతి ఒక్క ఎకరాకు కూడా రైతు బంధు ఇవ్వాలి. మీరు కొరీలు పెట్టి దాని వెనకాల ఏదో ఒకటి పెట్టి దాన్ని ఆపేయడానికి వీలు లేదని చెప్పి ప్రెషర్ పెట్టడానికి, ఒత్తిడి పెంచడానికి ఇగో ఈ రైతు బంధు. రాకేష్, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ యొక్క మాట, ముఖ్యమంత్రి గారి యొక్క మాట ఈరోజు నీటి బుడగలాగా అయిపోయింది. విశ్వాసం లేకుండా పోయింది. చాలా బాధతో చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే చెప్తే అది ఒక శిరోధార్యంగా ఉండాలి. వ్యవస్థే కానీ, ఒక పార్టీలే కానీ, అక్కడ జరుగుతున్న ప్రభుత్వాలే కానీ. కానీ దరిద్రానికి నిజంగా చెప్పాలంటే ఏ ఒక్క మాట ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా నిలబెట్టుకోగా, కొత్తగా వాగ్దానాల మీద నమ్మకం లేకపోవడానికే ఇగో ఈ కారణం, ఈ ధర్నాలు చేయడానికి ఒక కారణం. ఇది ఖచ్చితంగా ప్రతి ఎకరానికి రైతు బంధు ఇచ్చి తీరాల్సిందే, సంపూర్ణ రుణమాఫీ చేయాల్సిందే. రాబోయే రోజుల్లో రైతు బంధు పేరుతో స్థానిక ఎన్నికల్లో మరోసారి తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందుకోసమే ముందుగానే మేము ఇలాంటి ధర్నాలు చేపడుతున్నాం, ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. రైట్, థ్యాంక్ యూ రాకేష్.